నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పలు దేవాలయాలను దర్శించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఒమ్మంగిలో ఘోర రోడ్డు ప్రమాదం. టెంపో వాహనం కాలువలో బోల్తాపడి ముగ్గురు మృతి, పలువురికి గాయాలు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. గుంటూరు ఎస్పీకి వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు. చంద్రబాబు పాలనలో సంక్రాంతి పండుగ పందెం రాయుళ్ల పండుగలా తయారైంది. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు. తొలుత వారికి ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసాచార్యులు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయంలోకి తీసుకుని వెళ్లి స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఆలయ మండపంలో వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ తన మామగారైన సరిపిడకల రామారావు నివాసానికి విచ్చేశానని, తమ ఇంటి దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరగాయని అన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ దంపతులు శ్రీ వెంకట సాయిబాబా వారిని, కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామిని, భీమవరం ఇరవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని, పంచారామ క్షేత్రం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారిని దర్శించుకున్నారు. విజయాభిరారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. అల్యన్మంగావత్మావతి సమేత హస్తద్వయేన కృతపారిజాతం శ్రీభూ సమేతం భజ వెంకటేశం. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం వృషభద్రిగ్ధోజరాయ నమః. ఓం మేరుపుత్రగిరీశాయ నమః. దైత్యసంగ ప్రణాశినే నమః. ఓం శ్వేతదీపరసన్ముఖారాయ నమః. ఓం గరుడస్కందవాసినే నమః. ఓం అనంత శ్రీదేర్మానంతాక్షాం జనాగాయ నమో శ్రీశైరణ్యాయ గోపమాగ్రావయామి స్వానాశ్వనిర్భవేదిభ్యై నానాగంధేధాగ్రే సర్వదేవా నర్య ప్రజామ్య గోపాయామి గోపాయ గతమన్నమీహాయుషే అదబ్దాజోషే దతనో హరినంద విధంగుణో సత్రస్య వసోమ్నే గోపాః సప్రతతమామ్నే గోపాయ ఏతసభ్యాః సవాసతః సాహిశ్రేణమృతా సతాం మానో సంసీధ్యాతవేదో గామస్వం పురుషం జముదాజహార చక్రః ప్రవిద్వాన్ ప్రదిదస్య దశ్రః త్వమేవం విద్వానమువిచ్యతే సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువో తథాధు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః. భాగ్యలక్ష్మీ కరదలకమలే సర్వ
सर्वांगे सौम्यलक्ष्मीः प्रयत विजयतां सर्वसाम्राज्यम् शतमानं भवति शतायुः पुरुषस्ततेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्रीभूनिनाथमेत वेङ्कटेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्रसाद सिद्धि द्वारा सकल ऐश्वर्याभिवृद्धिरस्तु पुत्र पौत्र सिद्धो भव दीर्घ सुमंगली भव श्रीभूनिनाथमेत वेङ्कटेश्वर स्वामी दिव्यानुग्रह प्रसादेन उन्नत पदवी स्वीकरणता योग्यता प्रसिद्धिरस्तु कार्य सफलीकृत प्रसिद्धिरस्तु पुत्र पौत्राभिवृद्धिरस्तु पुनर्दर्शन प्राप्तिरस्तु शतमानं भवति शतायुः पुरुषस्तते सर्वं दशेः सुरभिदेवः अन्तर्भैचद सर्वं व्याप्यानाप्याप्याय देवाय वेदनावष्टकृत्या अवमः वेद्यते विष्णुपत्नै निमिहितनामाय निमिहितनो सायाः प्रदयात्मं सायरामाय साय कृष्णाय निमिहितनो सायनाथ प्रदयात्मं मेलाण्डुड ब्रह्माण्डना शतमानं भवति तथा कुरुदेते आयुष्येन्द्रिये प्रतिष्ठति आयुष्यद्गुरु साईनाथान् स्मरस्तु సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగ రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. అదే క్రమంలో ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరి ఈరోజు నేను భీమవరం అల్లుడుగా హౌసింగ్ బోర్డు రావడం జరిగింది. మా మావయ్య గారి ఇంట్లో దిగడం జరిగింది. అయితే ఇక్కడున్న మా ఇంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికై మా అందరి దైవం అందరూ కలిసికట్టుగా ఇక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా ఒక ఇష్టదైవం కింద అందరూ కూడా గుడి కట్టుకొని గత 15 ఏళ్ళుగా పూజలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ గుడికి రావడం జరుగుతుంది. ఈ గుడిలో దర్శనం చేసుకొని అందరినీ కలవడం జరుగుతుంది. ఈ రకంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. పండుగ పూట ఏపీలో పెను విషాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం వమ్మంగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పండుగ పూట ఏపీలో పెను విషాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం వమ్మంగిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోపాల చెరువు వద్ద టెంపో వాహనం అదుపు తప్పి కాలువలోకి బోల్తా పడింది. కాకినాడ నుండి దారపల్లి జలపాతం విహారయాత్రకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 3 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పలువురు చిన్నారులు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులు వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ వైసీపీ నేతలు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ వైసీపీ నేతలు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురవుతున్నారని, కూటమి నేతలు 7 నెలల్లో లెక్కలేనని అరాచకాలు చేశారని మండిపడ్డారు. గతంలో నియోజకవర్గంలో రైతులను పరామర్శించేందుకు వెళ్లగా ఆయన కారుపై దాడికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. నరేంద్ర తలకాయ పగలగొట్టడమే కాకుండా ఇంకా సుమారుగా 5-6 వాళ్ళు గాయపరిచారు. ఇది సింపుల్ ఇంజరీస్. దీని మీద ఇమీడియట్గా పోలీసు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. పోలీసు వారు కేసు కూడా రిజిస్టర్ చేశారు. 324 రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత చిత్రంగా ఏంటంటే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు.
ఇస్తే అది కూడా రిజిస్టర్ చేశారు. ఎవరి మీద? శంకర్రావు గారి మనుషుల మీద. ఇది ఇక్కడ జరిగినటువంటి విచిత్రం. వాళ్ళు వచ్చి శంకర్రావు గారి ఆఫీస్ మీద కంభంపాడుకు చెందినటువంటి తెలుగుదేశానికి చెందినటువంటి కార్యకర్తలు కానివ్వండి, రౌడీలు కానివ్వండి వచ్చి శంకర్రావు గారి మీద ఆఫీసు మీద దాడి చేసి తలకాయ పగలగొడితే, సరే మేము ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళు రిజిస్టర్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేశారు. సరే ఎస్పీ గారికి అది కూడా దృష్టికి తీసుకువెళ్ళాం. అది ఫాల్స్ అయితే దాన్ని తీసేస్తామని వారు చెప్పారు. ఇట్ ఈస్ ఏ ఫాల్స్. ఎందుకంటే మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని కొట్టి మా మీద కేసు పెట్టి కొత్త సంస్కృతిని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది వాళ్ళ. దాంతోపాటు ఎవరైతే నరేంద్ర ఇంజూర్డ్ పర్సన్ ఉన్నారో ఆయన పేర్లు చెప్తున్నప్పుడు 4 పేర్లు చెప్పిన తర్వాత 5 పేర్లు చెప్పిన తర్వాత ఈ పేర్లు ఏం చెప్పాల్సిన అవసరం లేదులే, తదితరులను రాసుకుంటామని చెప్పేసి పోలీసు వారు రాసుకున్నారంట. అది తప్పు. ఎప్పుడైతే ఇంజూర్డ్ పర్సన్ ఏదైతే చెప్తాడో అది మొత్తాన్ని కూడా రాసుకుని రిజిస్టర్ చేయాలి కేసు. అలా కాకుండా పోలీసు లోయర్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ గురవుతా ఉన్నది. మా మీద దాడి చేస్తే మా మీద కేసులు పెట్టే పరిస్థితికి వస్తుంది. ఇది ధర్మం కాదు. ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు 7 మాసాలు అయిపోయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి. 7 మాసాలు చేయాల్సిన అరాచకాలన్నీ చేశారు. ఇళ్ల మీద పడి దాడులు చేశారు, కొట్టారు. ఇందాక చెప్పినట్టుగా సాంబిరెడ్డిని చిత్రహింసలు చేసి కొట్టారు. ఇంతవరకు నేను మనవి చేస్తున్నా, 5 సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేసినటువంటి శంకర్రావు గారు ఊళ్ళోకి వెళ్ళాలి. ఇంతవరకు వెళ్ళటానికి వీల్లేదు అంటున్నారు. వెళ్తే ఊరుకోమంటున్నారు, వెళ్తే కార్లు పగలగొడతామంటున్నారు, వెళ్తే దాడి చేస్తామంటున్నారు. ఏంటి ఎక్కడున్నాం మనం? నాకు అర్థం కాదు. 5 సంవత్సరాల పాటు ఆయన రిప్రజెంట్ చేశారు. చంద్రబాబు పాలనలో సంక్రాంతి పండుగ పందెం రాయుళ్ల పండుగలా తయారైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో సంక్రాంతి పండుగ పందెం రాయుళ్ల పండుగలా తయారైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ, రైతుల పండుగ, పల్లెల పండుగ, అల్లుళ్ల పండుగ, మహిళల పండుగగా సంతోషంగా జరుపుకోవాల్సిన సంక్రాంతి పండుగ నేడు చంద్రబాబు పాలనలో జోదగాళ్లు, తాగుబోతూ, పందెం రాయుళ్లు పండుగగా తయారు కావడం దురదృష్టకరమన్నారు. త్రాగుబోతుల పండుగగా, పందెం రాయుళ్ల పండుగగా తయారు కావడం అనేది చాలా దురదృష్టకరం, శోచనీయం, గర్హనీయం. గతంలో కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈ కోడి పందాల కోసం బరులు వెలిసేవి. అక్కడ కూడా ఇటువంటి సంఘటనలు కొన్ని జరిగేవి. కానీ ఈసారి విచ్చలవిడి అయిపోయింది, బరితెగింపు అయిపోయింది. కేవలం ఆ జిల్లాలోనే కాదు, అన్ని జిల్లాల్లో, దాదాపు అన్ని మండలాలలో, కొన్ని మండలాల్లో అయితే అన్ని గ్రామాల్లో ఈ యొక్క కోడి పందాల బరులు వెలిశాయి. టీడీపీ కూటమి నాయకులకు ఒక భారీ ఆదాయ వనరుగా ఈసారి భావించారు. ప్రతి బరి దగ్గర మద్యం షాపులు, మద్యం ఏరులై పారింది. బ్రాందీ షాపులు, బెల్ట్ షాపులు, త్రాగండి ఊగండి పథకం అమలైంది. బరి లోపల విచ్చలవిడిగా జూదం, 3 ముక్కలాట, మంగతాయి, గుండాట, మరికొన్ని చోట్ల అశ్లీల నృత్య ప్రదర్శనలు. గతంలో గుడివాడ క్యాసినో గురించి విన్నాం, కానీ ఇప్పుడు అలాంటి క్యాసినోలు నిన్న పండుగ సందర్భంగా అనేక జిల్లాల్లో వచ్చాయి. కాబట్టి ఇదేనా చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్? ఇదేనా వికసిత ఆంధ్రప్రదేశ్? ఇదేనా ఆరోగ్య, ఆనంద, సంపద ఆంధ్రప్రదేశ్? ఇప్పటికే రాష్ట్రంలో శాంతి పద్ధతులు అదుపు తప్పాయి. శాంతి పద్ధతులు పెన మీద నుండి పొయ్యిలో పట్టేట్టు తయారైపోయింది. గతంలో జగన్ పాలనలో పెన మీద ఉంటే ఇప్పుడు పొయ్యిలో పడ్డాయి. మరి ఇటువంటి సంఘటనల ద్వారా లాండర్ పూర్తిగా అదుపు తప్పుతుంది. రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్, ఆటవిక ఆంధ్రప్రదేశ్, అనాగరిక ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ మించిపోతుంది. తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం గొల్లవానితిప్ప రోడ్లోని డేగాపురం వద్ద వెంపకాశీ ఆధ్వర్యంలో సంక్రాంతి కోడిపందాలు ఘనంగా జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం గొల్లవానితిప్ప రోడ్లోని డేగాపురం వద్ద వెంపకాశీ ఆధ్వర్యంలో సంక్రాంతి కోడిపందాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లక్షలాది రూపాయలతో భారీగా జర్మన్ టెంట్లు వేసి బరిని సిద్ధం చేశారు.
ఉభయ గోదావరి జిల్లాల్లోనే వెంపకాసి బరికి ప్రత్యేకత ఉంటుంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, తెలంగాణ ప్రముఖులు కూడా విచ్చేసి కోడి పందాలు తిలకించడం ఆనవాయితీగా వస్తోంది. కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు, పలువురు ప్రముఖులు విచ్చేసి కోడి పందాలను తొలగించారు. అతిథుల విడిది కోసం క్యారవాన్లు ఏర్పాటు చేశారు. వేలాది మంది సందర్శకులు రావడంతో ఆ ప్రాంతమంతా తిరునాళ్లను తలపించింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సంప్రదాయం కొనసాగాలని వెంపకాసి పేర్కొన్నారు. సంక్రాంతి తెలుగు ప్రజలందరికీ పెద్ద పండుగ. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. అందులో ఇక్కడ సంక్రాంతి అంటే ఎక్కడ ఇంత ఫెస్టివ్ లుక్ ఎక్కడ రాదు. ఇవాళ హైదరాబాద్లో కూడా అన్ని రోడ్లు ఉన్నాయి, అందరూ వచ్చారు ఇక్కడికి. ఇది ఒక మంచి అవకాశం. బ్యాక్ టు ది రూట్స్. మన పుట్టిన ఊరిలోకి మన అందరం చుట్టాలని అందరినీ కలుస్తా ఈ పండుగ చాలా చాలా బాగా జరిగింది ఈ ఏడాది మరీ అందరూ ఒక రకమైన పాజిటివ్ యాటిట్యూడ్లో అందరూ వచ్చారు. చాలా బాగా జరిగింది. అందరినీ కలిసి శుభాకాంక్షలు చెబుదామని వచ్చారు. 2025 సంవత్సరం చాలా బాగా జరిగినాయి. భోగిమంటలో సంక్రాంతి, కనుమ, ముక్కలం రోజు కూడా బాగా జరుపుకుంటాం. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు బిలీటెడ్. ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, ఇతర దేశాల నుంచి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఈ పండుగను నిలుపుకోవాలి. ఈ పండుగ ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలి. కోడి పందాలు ఒకటి జోదం అని అందరూ అంటున్నారు. అది జోదం కాదు, ఈ సాంప్రదాయంలోనే ఒక పార్ట్ అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. ఆ పార్ట్గానే చూడాలి. దయించి అందరికీ మరీ చెబుతున్నా, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకి చాలా హ్యాపీగా జరుపుకున్నందుకు వాళ్ళకి ఎంత ఆనందంగా ఉన్నా మేము వాళ్ళకి ఇచ్చిన ఆతిథ్యానికి వాటికి మేము కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే ప్రతి సంవత్సరం దీనికన్నా మించి చేస్తామని అనుకుంటున్నాం. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో మరి కోడిపందాలకి ప్రత్యేకత ఎప్పటి నుంచో ఆనవాయితీ వస్తుంది. అందరూ కూడా ఈ 3 రోజులు కూడా చక్కగా కోడిపందాల్లో పాల్గొన్నారు. ఎక్కడా కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో కోడిపందాలు జరుపుకుంటున్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 3 రోజుల నుంచి కూడా భీమవరం నియోజకవర్గంలో బలవంతపు గ్రామంలో నిజంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది ప్రముఖులు, అలాగే రాజకీయ నాయకులు, సినీ సంబంధించి అందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజున ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా భీమవరం అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే భీమవరం అనే విధంగా
ప్రతి ఒక్కరూ కూడా అనుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా పురమాయించడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా భీమవరం వచ్చి హ్యాపీగా సంక్రాంతి పండుగను అందరూ నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కందరవల్లి గ్రామ పంచాయతీ తీర్థాల దిబ్బ పరిధిలో ప్రభలు తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కందరవల్లి గ్రామ పంచాయతీ తీర్థాల దిబ్బ పరిధిలో ప్రభలు తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది. తీర్థాల దిబ్బలో నిర్వహించే ఉత్సవం జిల్లాలోనే ప్రాముఖ్యంగా పేర్కొంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా చివరి రోజున అయిన కనుమ రోజున ఉత్సవాలకు వల్లూరు, కరుగోరుమిల్లి, కందరవల్లి, పెనుమంచలి తదితర గ్రామాల నుంచి ప్రభలను అలంకరించి యువత భుజాలపై మోస్తూ ఊరేగింపు నిర్వహించారు. ప్రభల ముందు సంగీత నాదస్వర మేళాలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా, కాల్పుల నడుమ ఊరేగింపు ముందుకు సాగింది. ఈ ఉత్సవాల్లో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని టీమిండియా యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పులపర్తి ప్రశాంత్ దర్శించుకున్నారు. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని టీమిండియా యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పులపర్తి ప్రశాంత్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి, ప్రశాంత్లు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. వీరి వెంట ఏవీజీ సినిమాస్ మేనేజర్ మధు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పలు దేవాలయాలను దర్శించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఒమ్మంగిలో ఘోర రోడ్డు ప్రమాదం. టెంపో వాహనం కాలువలో బోల్తాపడి 3 మృతి, పలువురికి గాయాలు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. గుంటూరు ఎస్పీకి వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు. చంద్రబాబు పాలనలో సంక్రాంతి పండుగ పందెం రాయుళ్ల పండుగలా తయారైంది. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.